హలో ఎవ్రీవన్. చాలా మందికి తుంటి దగ్గర, తొడ దగ్గర గాని చాలా మందికి పెయిన్ వస్తా ఉంటుంది. దీనికి అనేక కారణాలుంటాయి. అంటే హిప్ జాయింట్‌లో అరిగినా గాని, హిప్ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నా గాని, ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే తుంటి జాయింట్‌లో రక్త సరఫరా నిలిచిపోయినా గాని, హిప్ జాయింట్ పెయిన్ వస్తా ఉంటుంది. బట్ ప్రత్యేకంగా ఈ గ్రేటర్ ట్రొకాంట్రిక్ బర్సైటిస్ అంటే జీటీ బర్సైటిస్ అంటాం. ఈ జీటీ బర్సైటిస్ అంటే ఈ తొడ బోన్ దగ్గర ఈ బాల్‌కి అండ్ ఫీమర్‌కి మధ్యలో కనెక్షన్‌లో ట్రొకాంటర్ అనే ఒక భాగం ఉంటుంది. ఈ ట్రొకాంటర్ అనేది మన ఔటర్ యాస్పెక్ట్ థై దగ్గర ప్రామినెంట్‌గా ఉండే బోన్. ఈ బోన్ దగ్గర మజిల్స్ కూడా ఉంటాయి. గ్లూటియస్ మజిల్స్ అని. ఈ మజిల్స్‌కి, ఈ బోన్‌కి మధ్యలో ఇంజ్యూరీ జరిగినా గాని, వాపు ఉన్నా గాని, ఈ తుంటి జాయింట్ పెయిన్ బాగా వస్తూనే ఉంటుంది. దీన్నే మనం జీటీ బర్సైటిస్ అంటే గ్రేటర్ ట్రొకాంట్రిక్ బర్సైటిస్ అంటాం. దీనికి ఎలాంటి కారణాలుంటాయి? ఎలాగ డయాగ్నోస్ చేసుకుంటాం? ఎలాగ ట్రీట్మెంట్‌ని ప్రివెంట్ చేసుకుంటామో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. జీటీ బర్సైటిస్ గ్రేటర్ ట్రొకాంట్రిక్ బర్సైటిస్. ఇది ఎందుకు వస్తుందంటే సరైన పోస్చర్ లేకపోవడం, ఎక్కువ ఒక సైడ్‌కి వంగడం గాని, ప్రాపర్ పద్ధతిగా ముందుకి సరిగ్గా వంగకపోవడము, ఎక్కువ బరువులెత్తడము ఆర్ ఎనీ ఇంజ్యూరీస్ అవ్వడం, సైడ్ గోడకు గుద్దుకోవడం గాని, చైర్‌కు గుద్దుకోవడం. వీటన్నిటితోటి మనకి మజిల్స్ దగ్గర, బోన్ దగ్గర బాగా డ్యామేజ్ అవుతా ఉంటుంది. ఇలాగ తరచుగా రికరెంట్‌గా అవుతా ఉన్నప్పుడు ఒక ఫ్లూయిడ్ ఫార్మేషన్ కూడా అవుతుంటుంది. ఇది ఎక్కడ అంటే ఈ గ్రేటర్ ట్రొకాంటర్ అనే బోన్‌కి అండ్ మజిల్స్‌కి గ్లూటియస్ మీడియస్, గ్లూటియస్ మినిమస్ అనే మజిల్స్ లేయర్స్ మధ్యలో వాటర్ చేరడం జరుగుతుంది. ఈ వాటర్ చేరినప్పుడు మనం ఎప్పుడైనా నడిచినా గాని, కిందకి వంగినా గాని, సైడ్‌కి వంగినా గాని, ఈ వాటర్ లేయర్ అనేది మజిల్స్‌కి, బోన్‌కి మధ్యలో రబ్ అవ్వడం జరుగుతుంది. ఈ రబ్ అయినప్పుడు పెయిన్ అనేది జనరేట్ అవుతా ఉంటది. ఎందుకంటే ఈ వాటర్‌లో ఇన్‌ఫ్లమేటరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. లైక్ మనకి ప్రోస్టాగ్లాండిన్స్ గాని, టీఎన్ఎఫ్ గాని ఇట్లా రకరకాలుగా ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉంటాయి. వీటి వల్ల పెయిన్ అనేది ట్రిగ్గర్ అవుతా ఉంటుంది. సో, వీటిని మనము క్షుణ్ణంగా పరిశోధించి అంటే కరెక్ట్‌గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా జీటీ బర్సైటిస్ ఉందా? లేకపోతే హిప్ జాయింట్‌లో ఆర్థరైటిస్ ఉందా అనేది క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. వీటితో పాటు సపోర్టివ్‌గా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటున్నా గాని, ఎంఆర్ఐ స్కాన్ పద్ధతి ద్వారా ఈ వాటర్ ఏమైనా చేరిందా? ఆర్ బోన్ దగ్గర ఇన్‌ఫ్లమేషన్ ఆర్ వాపు ఉందా? అనేది మనకి ఇమేజ్ గైడెన్స్ ద్వారా మనకి అర్థమైపోతుంది. వీటిని ఎలాగా ట్రీట్ చేసుకోవచ్చు అంటే, ఫిజియోథెరపీ ద్వారా మంచి రిజల్ట్సే ఉంటాయి. ఫిజియోథెరపీ అంటే కొంచెం రెస్ట్ ఉండాలి, ఐసింగ్ ఉండాలి, కంప్రెషన్ ఉండాలి. అండ్ వీటితో పాటు కరెక్ట్‌గా ఎర్గోనామిక్స్ పాటించడం. అంటే కూర్చునే విధానంలో మనం చేంజెస్ తీసుకురావడం. అండ్ ఎక్కువ సేపు నుంచున్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడము. సైడ్‌కి ఎక్కువ సేపు పోస్చర్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్‌గా చేసుకోవడం. అండ్ బరువులు ఎక్కువ ఎత్తకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం. వీటితోటి కొంత వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫిజియోథెరపీ భాగంగా దానిలో మనకి ఐఎఫ్‌టి గాని, అల్ట్రాసౌండ్ థెరపీ వీటితోటి కొంచెం మజిల్స్ అనేవి కొంచెం రిలాక్స్ అయితే పెయిన్ రిలీఫ్ కూడా కొంతవరకు వస్తుంది. అండ్ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మనము అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ప్లాస్మా థెరపీ గాని, ప్రోలోథెరపీ గాని ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్ ద్వారా ఈ వాపుని మనము రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ రాకుండా ఆ మజిల్స్ కానీ, ఆ బోన్ దగ్గర ఉన్న ఆ బర్సా స్పేస్ గాని మనం ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలాగ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఎటువంటి కోత గాని ఆర్ సర్జరీ లేకుండా చిన్న ఇంజెక్షన్ ద్వారా ఈ జీటీ బర్సైటిస్ వాపుని మనము తీసేయొచ్చు. మళ్ళీ రాకుండడానికి ప్లాస్మా థెరపీ గాని, పీఆర్‌పీ థెరపీ చాలా యూజే అవుతాయి. బట్ ఈ జీటీ బర్సైటిస్‌లో మనం చూసుకునేదంటే సర్జరీకి అంత రోల్ ఉండదు. ఎందుకంటే ఇది ఓన్లీ వాపు ఇన్‌ఫ్లమేషన్ వల్ల వచ్చింది కాబట్టి, ఆ వాపు కారణమైన రీజన్‌ని అంటే మనం ఎర్గోనామిక్స్ గాని, పోస్చర్ గాని, వెయిట్ కరెక్షన్ చేసుకోవడం, ప్రాపర్ బాడీ బయోమెకానిజమ్స్ పాటించడం. అంటే నుంచునే విధానంలో గాని, కూర్చునే విధానంలో మనం మార్పులు చేసుకురావడం, లైఫ్ స్టైల్ రిహాబిలిటేషన్ గాని, మోడిఫికేషన్ చేసుకుంటే మళ్ళీ రాకుండా రికరెంట్‌గా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇవన్నీ అండి మనకి తుంటి జాయింట్ నొప్పికి కారణమైన జీటీ బర్సైటిస్ అంటే ఏంటి? ఎలాగా మనం నిర్ధారణ జేసుకోవచ్చు? ఎలాగా ట్రీట్మెంట్ జేసుకోవచ్చో తెలుసుకున్నారు కదా! ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానెల్‌ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలున్నా గాని ఆర్ అపాయింట్‌మెంట్ కోసం చూస్తున్నా గాని కింద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.